మన రక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. దేవుడు అబ్రహాము శారాలను ఉద్దేశించి ఇస్తూ ఉన్న వాగ్దానం అప్పటికి 25 సంవత్సరాలు లేదు, 1 సంవత్సరం వెనక్కి వెళితే 24 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. అప్పటికి ఎన్నో మార్లు దంపతులుగా ఉన్న అబ్రహాము శారాలు ఎదురు చూసి విసుగు చెంది ఉంటారు. ఇక మన వృద్ధులమైపోయాం, ఇక మనకు బిడ్డ కలుగడు అనే నిర్ణయానికి కూడా వచ్చేసినట్లుగా ఈ సందర్భం మనకు తెలియచేస్తూ ఉంది. ఇక ఈ సమయంలో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నారు, మీదటికి ఈ సమయమున మీకు కుమారుడు కలుగును అంటే నేను మరలా వస్తాను. మరలా ఈసారి వచ్చేటప్పుడు దేవుడు ఎలా వస్తారంటండి? ఆశీర్వాదము రూపంలో వస్తారు. ఇప్పుడు వచ్చినట్లుగా ముగ్గురుగా వచ్చి దర్శించి వారు పెట్టే భోజనాన్ని స్వీకరించి వెళ్ళిపోయేటట్లుగా కాదు. ఏదైతే 24 years బ్యాక్ వాగ్దానం చేశారో దాని యొక్క నెరవేర్పు ఇప్పుడు ఆశీర్వాదము రూపంలో నేను మరల తిరిగి వస్తాను అని చెప్పినట్లుగా మనం ఇక్కడ గ్రహించుకోవాలి. అయితే దేవుడు చెప్పినప్పుడు మానవుని యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది, అది చాలా ప్రాముఖ్యం. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు కదా, శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. ఎందుకండి? అసలు శారా నవ్వడానికి దేవుడు అక్కడ ఏమైనా జోక్ చేశారా? మనకి నవ్వు ఎప్పుడు వస్తుంది? ఎవరైనా హాస్యంగా మాట్లాడినప్పుడు, జోక్ చేసినప్పుడు, కొంత వింత ప్రవర్తన చూపినప్పుడు, ఇలా ఈ విధంగా మనకి నవ్వు గొలిపే సందర్భాలు, ఏదైనా బహు సంతోషమైన కార్యం మన జీవితాల్లో జరిగినప్పుడు. అయితే అక్కడ శారా నవ్వడానికి హేతు ఏమైనా ఉందంటారా? ఆ నవ్విన నవ్వు కూడా వెటకారముగానో అపహాస్యాస్పదంగానో నవ్వినట్లుగా లేదు. మనం కూడా అంతే కదా, మన తోటి వారిని చూసి ఒక్కొక్కసారి మనం నవ్వే నవ్వులు కూడా ఇలాగే ఉంటూ ఉంటాయి. అందుకని పెద్దలు అంటారు కదా, నవ్వినా నాపచేనే పండుతుంది అంటే ఏది పండదని చెప్పేసి వదిలిపెట్టేశాం కదా, ఇప్పుడు అది పండే సమయము అనేది మన దేవుడు మన ఎదుటికి తీసుకుని వచ్చేశారు. అందుకని ఇక దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా, యెహోవా దేవుడు అబ్రహాముతో చెప్తూ వచ్చిన మాట, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అబ్రహాము, నేను ఏదైతే చేయని ఉద్దేశించానో అది తప్పనిసరిగా నేను నీ ద్వారానే జరిగిస్తాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 19:26లో కూడా విత్ మ్యాన్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్ బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అక్కడ కూడా పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అని అంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం అని అన్నప్పటికీ అయినా మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి ఏది సాధ్యమే. ఎందుకంటే సంఘాలలో ఎంతమంది ధనవంతులు కుటుంబీకులు ఉంటూ ఉన్నారండి, వారందరూ ప్రభువుని ఎంత నమ్మకంగా సేవిస్తూ ఉన్నారు. అందుకనే దేవునికి ఏది కూడా అసాధ్యమైనది లేదు. ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటూ ఉన్న మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది అదే. ఇంకా మీ కుటుంబాలలో ఏవైతే అసాధ్యముగా ఉన్నాయో అవి మీ డైరీస్లో రాసి పెట్టుకోండి. కొద్ది కాలములోనే మీరు చూస్తారు వాటి యొక్క నెరవేర్పు. అంటే యు ఆర్ గోయింగ్ టు పుట్ టిక్ మార్క్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ లిస్టెడ్ నౌ. అందుకని ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను, దేవుని నామములో మీరు లిస్ట్ చేసుకోండి. మీరు లిస్ట్ చేసుకున్న ప్రతి మాటని కూడా దేవుడు టిక్ పెట్టడానికి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈ ఉదయకాలమున అటువంటి టిక్ మార్క్స్తో మన జీవితాలను బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను అసాధ్యమైన కార్యాలతో సుసాధ్యము చేసి మీ కుటుంబమునంతటినీ కూడా తన నిండైన దీవెనలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.